బెజవాడ పంజా సెంటర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నేతలు భగ్గుమన్నారు. అంబటి దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బెజవాడ పంజా సెంటర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నేతలు భగ్గుమన్నారు. దీనికి సంబంధించి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం అయితే ధర్నా చేస్తున్నారు, ఏంటి మహిళా నేతల డిమాండ్ ఏంటి? అంటే ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసన అయితే విజయవాడలో కూడా కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సెంటర్లో కూడా పంజా సెంటర్లో అయితే కొద్దిసేపటి క్రితమే అంబటి రాంబాబు దిష్టిబొమ్మ అయితే దహనం చేశారు. ప్రస్తుతం మహిళా సంఘం నేతలు కూడా ఉన్నారు టీడీపీ నుంచి. ఏంటి ప్రధానంగా ఒకవైపున ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు, ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇట్లాంటి కొచ్చ యదవ రాంబాబుని వెంటనే మా తెలుగు మహిళలకి చెప్తే వాడికి పాటు ఇదిగో ఎట్లా చేస్తావు ఆ పాట ఆ రకంగా చేస్తావు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు 110 దేశాలకి ఆయన కావాలని కోరుకున్న ప్రజలు ఇలా 5 కోట్ల మంది ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపిస్తే అట్లాంటి నాయకుడి మీద నువ్వు అంచిత వ్యాఖ్యలు ఏ రకంగా చేశావు? అరే అంబడి, నీకు అమ్మ అంటే తెలదా? అరే అమ్మడి, నీ చెల్లి అక్కాలంటే మీకు తెలదు. ఎందుకంటే మీ సైకో జగన్మోహన్ రెడ్డికే తల్లి చెల్లి గురించి తెలియదు కాబట్టి ఆ తల్లి వాక్యం తీశారు కాబట్టి ఈ నా కొడుకుని నిలువుగా అడ్డంగా చీల్చేస్తాం ఈ తెలుగు మహిళలు. వీడికి వెంటనే అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసిన దాకా మేము ఊరుకోము. వీడికి బెయిల్ కూడా రాకుండా చేయాలా, లేకపోతే రేపు పొద్దున్న దాకా ఇంకొక రకం అయిపోద్ది. వాడు ఇల్లే కాదు, వాడి కుటుంబమే కాదు, వాడు ఎక్కడున్నా కూడా వాడి శవంగా బయట తీసుకొస్తామని హెచ్చరిస్తున్నా. మీరు చెప్పండి. అంటే ఒకవైపున పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తా ఉన్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు నిరసన? అంబటి రాంబాబు, నీ ఎంత నీ స్థాయి ఎంత? నువ్వు మా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పేంత స్థాయికి వచ్చావు. కొంతమంది నిరసన చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆందోళన అయితే పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు విజయవాడలో కనపడుతుంది. ఏంటి ఒకవైపున అంబటి రాంబాబు ఇల్లు కూడా ధ్వంసం చేశారు, కార్యాలయం కూడా ధ్వంసం చేశారు, ఒకవైపున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ వైసీపీ నాయకులు కొవ్వు బట్టి ప్రవర్తిస్తున్నారు. మీరు ఇంకా అధికారంలో ఉన్నారు, మేము ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అనుకున్నారు. ఇక రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు మిమ్మల్ని అధికారం దింపారు. 13 సీట్లే ప్రభుత్వం చేశారు. ఇంకా 13 సీట్లు, 1 సీటు కూడా రానికల్ని ప్రజలు అంతా చూస్తున్నారు. పెద్దందరూ చిన్నందరూ మీ మాట్లాడే మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ చిల్లర రాజకీయాలు మానాలి. నోరు అదుపులో పెట్టకపోతే ఇల్లు కాదు మీరు ఎక్కడున్నా రాష్ట్రాల్లో మీ వైసీపీ నాయకులు కూడా తిరగలేమో. మీ ప్రతిదీ కల్తీ చేశారు. ఈ లడ్డు అనుకున్న ఈ రోజు డైవర్ట్ చేయడానికి ఏం చేస్తే మాట్లాడడం చూస్తున్నారు. దేవుడు క్షమించాడు, ఈ ప్రజలు కూడా క్షమించారు మిమ్మల్ని. ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతుంది. విజయవాడలో కూడా ఆందోళన ఒకవైపున కొనసాగిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు అయితే పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏంటి ఈ ఆందోళన ద్వారా ఒకవైపున ఏం చెప్తున్నారు ప్రభుత్వం? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆరాధ్య దైవం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ, తెలుగు యువత, మహిళలకి, వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి అందరికీ కూడా ఈరోజు ఒక పెద్ద దిక్కుగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక దైవ సమానమైనటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఒక ఆంబోతు, కొవ్వెక్కిన ఆంబోతు గంట అరగంట రాంబాబు గారు ఈరోజు అనుచిత వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రాంబాబు గారు వెంటనే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారా? అరే రాంబాబు, నువ్వేదో అనుకుంటున్నావు, నీకులాగా ఇంకా నీకన్నా మాటలతో వినలేని, చెవులతో వినలేనటువంటి మాటలు కూడా మేము మాట్లాడుకోవాలని అనుకున్నాము. ఖబర్దార్ అనుకున్నావు రాంబాబు. నువ్వు ఇదే కనుక మళ్ళీ చేస్తే నీ జగన్ రెడ్డిని నిన్ను ఇంట్లో నుంచి లాక్కొచ్చి ఈడ్చి రోడ్ల మీద పరిగెట్టిస్తామని చెప్పేసి కూడా తెలుగు యువత ఆధ్వర్యంలో మేము తెలియజేస్తా ఉన్నాం. పోలీసులకు ఫిర్యాదు చేశారు కదా, పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? పోలీసులు కూడా కంప్లైంట్ కూడా చేసినట్టున్నారు విజయవాడ భవానీపురంలో కూడా. ఆల్రెడీ ఆంబోతు రాంబాబు మీద భవానీపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మా తెలుగుదేశం తెలుగు తమ్ముళ్ళకు నేర్పించింది ఒకటే క్రమశిక్షణ. అందుకే ఈ రోజుకి ఈ వెధవలు కొనసాగుతున్నారు. లేదంటే వీళ్ళకి బాబు గారు ఒక కనిసైగా చేసి వీడికి ఇంట్లో నుండి లాక్కొచ్చి ముక్కలు ముక్కలు చేస్తాం. గుర్తుపెట్టుకో రాంబాబు, తక్షణమే నువ్వు బయటకు వచ్చి క్షమాపణ కోరాలి. తక్షణమే పోలీస్ వ్యవస్థ స్పందించి వీడికి అరెస్ట్ చేయాలి. ఇది పూర్తి స్థాయిలో అయితే అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆందోళన అయితే విజయవాడలో కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా దీని మీద అయితే ఆయన అరెస్ట్ చేయాలి. అంబటి రాంబాబు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని అయితే పార్టీ శ్రేణులు తమ ఆందోళన ద్వారా అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. స్టోన్ గార్డ్